నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్దిపేట నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు। సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బడుగు బలహీన వర్గాలకు ఎంపికతో పెద్దపీట వేసిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు। మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు। మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు। ఆయన ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయసులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యాడు। మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారన్నారు। కార్యక్రమంలో ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నియమితులైన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాణసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు। కార్యక్రమంలో అత్తు ఇమాం, ముద్దం లక్ష్మి, కాలిముద్దీన్, కౌన్సిలర్స్ సాకి ఆనంద్, బుచ్చిరెడ్డి, రియాజుద్దీన్, ఎల్ఎం యాదవ్, వివిధ మండల అధ్యక్షులు తప్పట శంకర్, గుర్రం మంజిరెడ్డి, మందపాండు, గోపికృష్ణ, రాజేష్ ఖన్నా, అర్షద్ హహాబ్ మరియు అజ్మత్, మెరుగు రాజు, కొడారి మల్లారెడ్డి, రాజా మహమ్మద్, దుర్గాప్రసాద్, యాదవ్ బాబు, నవీన్ వంశీ, అరవింద్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన రథసారథిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమితులైనందుకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్ మండలాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది। ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి ఈరోజు ఈ దిశానిర్దేశంగా ఒక ఎన్ఎస్యుఐ నుంచి కాలేజీ లెవెల్లో విద్యార్థి దశలో చురుకుగా పాల్గొని ఎన్ఎస్యులో పనిచేసి యువజన కాంగ్రెస్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో క్రియాశీలకంగా పనిచేసి ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి నిజామాబాద్ నుంచి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ నియమితుల పట్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది। మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్దిపేటలో కూడా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశలో ప్రతి ఒక్కరం కంకణ బదులై పనిచేస్తామని, రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే నియామకానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్సి గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్క పెద్దలకు కూడా మేమందరకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు చేపట్టే పదవి బాధ్యతలో కూడా సిద్దిపేట నుంచి 5 మండలాల నుంచి మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరుతా ఉన్నాము। మేము రేపు ఎల్లుండో మహేష్ కుమార్ గౌడ్ గారి పదవి బాధ్యతల్లో మేమందరం భాగస్వాములవుతామని తెలియజేస్తూ మరొకసారి మహేష్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను।